నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో నూతనంగా ప్రారంభమైన డిఆర్ఎస్ ప్రైవేట్ పాఠశాలలో సమ్మర్ స్పెషల్ క్లాస్ నడిపిస్తుండగా ఏబీవీపీ నాయకులు డిఆర్ఎస్ పాఠశాల వద్దకు వెళ్లి సమ్మర్ క్యాంపులు నిలిపివేయాలంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ ధర్నా కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు యలమల గోపిచంద్ మాట్లాడుతూ దేవరకొండ పట్టణ పరిసరాల ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నియమాలకు విరుద్ధంగా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో సమ్మర్ క్యాంపులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రోజుకు 40 నుంచి 48 డిగ్రీల వేడి ఉండగా ఎండలలో ప్రైవేట్ పాఠశాలలో సమ్మర్ క్యాంపులను నడుపుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ ఏబీవీపీ చూస్తూ ఊరుకోదు అంటూ హెచ్చరించారు। వెంటనే డిఆర్ఎస్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి అని ఏబీవీపీ నాయకులు విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో నగర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ యలమల హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజుకి వెళ్ళి ఉండవు, మళ్ళీ మీకు ఎప్పుడైతే స్కూల్ ఓపెన్ అవుతుందో అప్పటికెళ్ళి మీ స్కూల్ క్లాసులు అనేవి నడుస్తుంది, సరేనా? అప్పటి వరకు మీరు ఎవరు స్కూల్కి రావాలి, సరేనా? మీ పేరెంట్స్ కూడా చెప్పండి, పెట్టి సార్ చూసినాం ఓకే, రేపటి అయితే వీళ్ళు ఏం రావద్దు, ఓకే సార్, సరే రేపటికెళ్ళి క్లాస్కి స్కూల్కి రాకండి, సరేనా? మీ స్కూల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు సార్ వాళ్ళు చెప్తారో అప్పటికెళ్ళండి, సరేనా?